సో బాలరాజు గారు ఇప్పటికైనా మీరు యాక్సెప్ట్ చేస్తారా అక్కడ నిర్మాణపరమైనటువంటి లోపాలు కావచ్చు లేకుంటే జరిగినటువంటి ఒక నష్టం అనేది దాన్ని ఎలా చూస్తారు మీరు దాన్ని ఏ రకంగా మీరు పాసిఫై లేకుంటే ప్యాచప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు? కవిత మేడం గారు మీకు అదేవిధంగా ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో ఉన్నటువంటి రిజర్వాయర్లు, కాళేశ్వరం ఉన్నటువంటి బ్యారేజీలు, ఇదంతా ఒక సమగ్రమైనటువంటి ఒక సమాహారమైనటువంటి ప్రాజెక్ట్. అది కాళేశ్వరం అంటే ఇది ఒక ప్రాజెక్టుగా మనం చూడలేము. దాంట్లో ఉన్నటువంటి అనేక రకాల ప్రాజెక్టులను మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏమంటున్నట్టు ప్రధానంగా నేను ఇవాళ ఐ డ్రీమ్ ద్వారా మనం చెప్పాల్సింది ఏంటంటే, కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు ఉన్నాయి. ఒకటి అన్నారం, ఒకటి సుందిల్ల, ఒకటి మేడిగడ్డ. అదేవిధంగా దీంట్లో 203 కిలోమీటర్ల సొరంగాలు తవ్వినాము, 1531 కిలోమీటర్ల కాలువలు దూవినాము. దీంట్లో 7 లింకులు, 28 ప్యాకేజీలు, 97 పంపులు నడుస్తాయి. దీంట్లో నేను ఏమంటున్నానంటే, మేడిగడ్డ అనేది వన్ ఆఫ్ ద బ్యారేజ్. ఆ మేడిగడ్డలో 8 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాక్ దగ్గర వచ్చినటువంటి క్రాక్ ఏదైతే ఉందో, మొత్తం 8 బ్లాకులలో ఒక్కొక్క బ్లాక్ లో 10 నుంచి 12 పిల్లర్లు ఉన్నాయి. టోటల్ గా ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం యొక్క పొడవు 1600 మీటర్లు. 1600 మీటర్ల పొడవు, 8 బ్లాకులు, ఒక్కొక్క బ్లాక్ లో 10 నుంచి 12 పిల్లర్లు, మొత్తం టోటల్ గా 86 పిల్లర్లు ఉన్నవి. 86 పిల్లర్లలో 7వ బ్లాక్ వద్ద మనకు ఏదైతే పిల్లర్ 81 పిల్లర్ వద్ద జరిగినటువంటి ఏదైతే ఆ క్రాక్ ఉందో, ఆ క్రాక్ లో ఎందుకు వచ్చింది, దానిలో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, ఎందుకు లోపం జరిగింది, దాని మీద డ్యామ్ సేఫ్టీ అధికారులు సెంట్రల్ నుంచి వచ్చినారు, వాళ్ళకు నివేదిక ఇచ్చినారు. దీన్ని వెంటనే పునర్నింపమని చెప్పినారు. పునర్నింపని చెప్పిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఎల్ఎన్టీ వారు కూడా మేము కూడా చేస్తామని చెప్పినారు. తదనంతరం ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. నేనేమంటాను, అసలు ఎందుకు ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు, ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు అనేది ఎందుకు కాళేశ్వరంగా రీడిజైన్ అయింది, ఎప్పుడు రీడిజైన్ అయిందనే అంశాన్ని చర్చలోకి పోతే, ఏదైతే ప్రాణాయిత ప్రాంతం ఏదైతే తమ్మిడిహట్టి ప్రాంతం వద్ద ఆ రోజు 2007 సంవత్సరం మే 16వ తారీఖు రోజు 124 జీవో జారీ చేసి 12 లక్షల ఎకరాలకు నీరు అందించాలని ఆ రోజు తమ్మిడిహట్టి ప్రాంతం వద్ద ఒక నివేదిక తయారు చేసినారు. ఆ నివేదిక తయారు చేసి డిపిఆర్ రూపొందించి అక్కడ లభ్యమయ్యే నీరు ఏంటి, ఆ లభ్యమయ్యే నీరు ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనే ఒక అంశాన్ని జారీ చేసి 17,875 కోట్ల ఖర్చుతోటి 17,875 కోట్ల ఖర్చుతోటి 124 జీవో నెంబర్ తీసి మే 16వ తారీఖు 2007లో ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక చేయాలని ప్లాన్ చేసినారు మేడం. ప్లాన్ చేస్తే ఏమైందంటే, తమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం చేస్తే 152 మీటర్ల ఎత్తు ఒకవేళ ఆ బ్యారేజ్ కడితే, ఆ ప్రాజెక్ట్ కడితే అక్కడ ఉన్న 3,786 ఎకరాల మహారాష్ట్ర సంబంధించినటువంటి అటవీ భూములు కావచ్చు, అదే విధంగా సాగు భూములు అనేవి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఎప్పుడు 2007లో రూపొందించిన ఈ డిజైన్ ద్వారా. అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే అప్పుడు ఏమైంది, మళ్ళీ ఇక్కడ గోదావరి నది పైన, ప్రాణాయిత నది పైన జరిగేటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ధవళేశ్వరంలో వాటర్ తగ్గుతుంది. కాబట్టి ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గే ఈ డిపిఆర్ రూపొందించిరని, ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి తెలంగాణ ప్రాజెక్టు నోట్లో మట్టి కొట్టిరని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి మహానాయకుడు అని చెప్పుకున్న జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసినటువంటి రాజశేఖర రెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చినవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రోజు సో ఆ ఆరోపణలకి ప్రత్యామ్నాయంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు దోచుకున్నారు, అది కాదు కదా. యాక్చువల్ గా ఇప్పుడు కాళేశ్వరం నిర్మాణం అనేది మీరు అక్కడ నాణ్యత లేకుండానే కట్టారు, లేకుంటే ఇసుక మేటల మీద కట్టారు, అక్కడ బొగ్గు గన్ల మీద కట్టారు అనేది కదా ప్రధానంగా వస్తున్న ఆరోపణ, సరైన స్థలం కూడా ఎంచుకోకుండా. మేడం ఏమంటుందంటే, ఇప్పుడు ధనయజ్ఞం పేరుతోటి జలయజ్ఞం పేరుతోటి ధనయజ్ఞం చేసింది ఎవరు? ఆ ధనయజ్ఞాన్ని జలయజ్ఞం అయిందని చెప్పేసి ఈ రోజు టీడీపీలో ఉన్నటువంటి ఈ నాయకుడు, ఈ ముఖ్యమంత్రి ఆ రోజు బ్యారేజ్ దగ్గర పోయి ఏదైతే బాబ్లీ బ్యారేజ్ దగ్గర పోయి ధర్నా చేసిన సందర్భానికి కూడా ఇలా ఐటీఎం ధర గుర్తు చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి నాడు రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఆ డిజైన్ తప్పని చెప్పేసి ఈ టీడీపీ నాయకుడు, గతంలో ఉన్న టీడీపీ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర రెడ్డి విధానాన్ని వారి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యతిరేకించిన వాస్తవాన్ని ఐ డ్రీమ్ ద్వారా నిన్ను ఇలా తెలియపరుస్తా ఉన్నా. మేడం నేను ఏమంటున్నంటే, 2016లో రీడిజైన్ చేసినాము. 2016లో రీడిజైన్ చేసినప్పుడు
మళ్ళీ మేడం 2007లో 17,875 కోట్ల అంచనా వేయమని చెప్పేసి 2008లో మళ్ళీ ఒక జీవో జారీ చేశారు మేడం. 238 జీవో జారీ చేసి 2008 డిసెంబర్ లో మళ్ళీ ప్రాజెక్ట్ వేయని చెప్పినారు. 38,500 కోట్లు అయిందని చెప్పేసి ఒక్క సంవత్సరానికే. 2007లోనేమో 17,875 కోట్లు అని చెప్పినారు. 2008లోనేమో 38,500 కోట్లు అయింది. నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ 6 జిల్లాలకు నీరు అందించవచ్చు, దీన్ని రీసైడ్ చేయాలని చెప్పేసి ఆ రోజు మళ్ళీ రీడిజైన్ చేశారు మేడం. రీడిజైన్ చేసి 2016 Yes, సుజాత గారు మేడం ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. Yes. మేడం 11,670 సుజాత గారిని మాట్లాడి ఒక అబ్జెక్షన్ ఉంది, మీరు అన్నారు కదా. యా సుజాత గారు.